నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు ఆత్మహత్యకు ప్రభుత్వ మాజీ ప్రసాద్ రాజే కారణమన్నారు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. ఎంపీడీఓ వెంకటరమణారావు ఆత్మహత్య వెనుక కారణాలు ఏంటన్నది ఆరా తీసినప్పుడు అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో నర్సాపురం మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే వెంకటరమణారావు ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు, అనుమానాలు మీకేమున్నాయి? నా వెంకటరమణారావు గారు ఏదైతే ఎంపీడీఓ గారు ఆయనే స్వయంగా సూసైడ్ నోట్ రాయటం జరిగింది నా ఫ్యామిలీ మెంబర్స్కి. ఇట్లా నా పుట్టినరోజు ఏదైతే ఉందో జూలై 15th అదే రోజు నా మరణం కూడా అని చెప్పేసి ఆయన సూసైడ్ నోట్ రాసి దీనికి గల కారణాలు ఏదైతే ఆ పంటి సంబంధించి ఈ ప్రసాద్ రాజ్ ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నారో రెడ్డప్ప తవేజీ ఆయన 50 లక్షల రూపాయలు బాకీ ఉండిపోయాడు. అది వసూలు ఇమ్మని అడుగుతుంటుంటే ఆయన ఎక్కడ సమాధానం చెప్పట్లా. ప్రసాద్ రాజ్ గారు కూడా చాలా యారగెంట్గా ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యే గారు. సో అందుకు నేను మనస్తాపం చెంది నేను ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఆయన క్లియర్గా స్పష్టంగా సూసైడ్ నోటు ఆయన ఎంత ఇప్పుడు 33 years ఆయన సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆఫీసర్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా సూసైడ్ నోట్ రాసి ఆయన చనిపోయారంటే దానికి ఏ రకంగా వాళ్ళు వేధించారు, ఆ యొక్క వైసీపీ నాయకులు వైకాపా నాయకులు ఏ రకంగా వేధించారు అనేది క్లియర్గా స్పష్టం అవుతుంది. అది కేవలం వైకాపా నాయకుల యొక్క వేధింపుల వల్లే ఆయన రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకి జీవితంలో 33 సంవత్సరాలు ఆయన సర్వీస్లో ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి మచ్చలేదు. ఆయన 4 months బ్యాక్ నర్సాపురం వచ్చారు. ఈ యొక్క వైకాపా నాయకుల ట్రాప్లో వాళ్ళ యొక్క హెరాస్మెంట్లో ఆయన చిక్కుకుని ఈవేళ ఒక మచ్చ ఆయన ఒక కెరీర్లో ఒక మచ్చ వస్తున్న ఒక ఉద్దేశంతో ఆయన ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అండి. అంటే మీరు అక్కడ నర్సాపురం లోకల్, అక్కడ ఎమ్మెల్యేగా కూడా మీరు పనిచేస్తున్నారు. అసలు వివాదం ఏంటి సార్? అంటే ఒక ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రసాదరాజు లేదా ప్రసాదరాజు అనుచరులు అతను వేధించడానికి కారణం ఏంటి అసలు? అంటే పంటు వివాదం చెప్తున్నారు మీరు. పంటు ప్రాసెస్లో ఏం జరిగింది అసలు? మార్చి 31వ తారీఖు తోటి ఏదైతే 1 year కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది ముగింపు అయిపోతున్న సందర్భంలో ప్రొసీజర్ ప్రకారంగా 1 month ముందు నుంచి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఏంటంటే April 1st నుంచి మళ్ళీ కొత్త టెండర్ వెళ్ళాల్సినటువంటి ఉంది కాబట్టి ఒక 1 month నుంచి ప్రాసెస్ చేయాలి. అయితే ఆ 1 month నుంచి ప్రాసెస్ కూడా చేయనివ్వకుండా ఈ యొక్క సదరు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో మురునూరు ప్రసాదరాజు యొక్క అనుచరుడు అది కూడా పిలవనకుండా ఈ యొక్క ప్రసాదరాజు తోటి ఒత్తిడి చేయించి ఆయన కాల్యాపన చేయడం జరిగింది. మళ్ళీ April 1వ తారీఖు నుంచి ఎప్పుడైతే టెండర్ పిలవలేదు కాబట్టి అది మళ్ళీ మండల పరిషత్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం నడిపించాలి, మండల పరిషత్ నడిపించాలి. అది కూడా చేయనివ్వకుండా ఆ యొక్క కాంట్రాక్టరే ఈ యొక్క ప్రసాదరాజు యొక్క అనుచరుడే దాన్ని నేనే నడిపిస్తానంటాం. ఆ నడిపిస్తూ ఆయన డైలీ కలెక్షన్ ఇక్కడ మండల పరిషత్కి కట్టకుండా ఏదైతే 1,05,000 రూపాయలు కట్టాలని చెప్పేసి నిర్ధారణ చేయడం జరిగింది. అది కట్టకుండా ఆ డబ్బులు ఆయన వాడేయటం, అదే టైంకి ఎలక్షన్స్ రావటం, అది మరి ప్రసాదరాజు ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారా డబ్బులు, లేదంటే ఏ రకంగా డబ్బులు వాడేశారనేది అదొక మాయ. అది ఇప్పుడు దాదాపు 55 లక్షల రూపాయలు అక్కడ పెండింగ్ క్లియర్గా గవర్నమెంట్ కట్టాల్సి ఉంది, పెండింగ్ కనపడుతుందంటే అది ఖచ్చితంగా డబ్బులన్నీ కూడా ఫండ్స్ ఏ రకంగా డైవర్ట్ అయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయినాయి, దానికి ఎన్నిసార్లు తిరిగినా ఈయన ఎందుకు వసూలు చేయలేకపోయారు? కేవలం పెద్ద తలకాయలంతా కూడా వాళ్ళ యొక్క ఒత్తిళ్ళ వల్ల ఒక పక్క నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ ఎవరైతే జెడ్పీటీసీ, ఎంపీపీ, అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా వైకాపా సంబంధించినటువంటి నాయకులే కాబట్టి వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి ఆ సీఈఓను కూడా వాళ్ళ పరిగణలోకి తీసుకుని, ఆ జిల్లా పరిషత్ సీఈఓను కూడా పరిగణలోకి తీసుకుని ఈ యొక్క ఎంపీడీఓను బలిపశు చేసి బట్ అఫీషియల్గా మటుకు ఈయన అన్నిటికీ బాధ్యత ఇవ్వటం, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఇందులో లేకపోవటం అఫీషియల్గా. సో ఈయన ఏదైతే రిటైర్ అయిపోయే ముందర నేను ఈ రకమైన మచ్చ తెచ్చుకుంటున్నాను, 55 లక్షల రూపాయలు నేనే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది, నేను ఒక చిన్న ఆఫీసర్, నేను పైగా నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, నా 33 సంవత్సరాల యొక్క సర్వీస్ కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి అనే ఒక మనోవేదనకి గురయ్యి ఒక మానసికంగా ఆయన కుంగిపోయి ఈ రకమైనటువంటి చర్య. ఎందుకంటే ఒక సిన్సియర్ ఆఫీసర్, దాంతోపాటు సెన్సిటివ్గా ఆయన సిన్సియర్గా ఉంటూ
ఈ రకంగా ఆయన బలైపోవడం అంటే జరిగింది. మీరు చెప్పిన ఈ పంటు అనేది అంటే నరసాపురం నుంచి సకినేటిపల్లి వెళ్ళటానికి గోదావరి నది దాటడానికి రెగ్యులర్గా అందరూ వినియోగించే పంటు కాంట్రాక్ట్. అవునండి, అది ప్రతి సంవత్సరం టెండర్ అది పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇయర్లీ టెండర్ అది. ఓకే. అది కూడా టెండర్లో కూడా వీళ్ళు గోల్మాల్. ఆ టెండర్ ఇప్పటి వరకు రన్ చేస్తున్నది ఎవరండి? ప్రసాదరాజు ప్రసాదరాజు ముఖ్య అనుచరుడే రెడ్డెప్ప దవేజీ. అది కూడా రెడ్డెప్ప దవేజీ. అది కూడా ఎవరిని రానివ్వకుండా ఈయన కూడా ఎక్కువ రేటుకు పాడుతున్నట్టుగా చూపించి, గతంలో ఏదైతే మేము శాసనసభ్యులు ఉన్నప్పుడు 2019 వరకు అక్కడ టికెట్ అక్కడి నుంచి దాటాలంటే 10 రూపాయలు మాత్రమే టికెట్. అయితే వీళ్ళు దాన్ని ఎదటోళ్ళని ఎవరిని కూడా రానివ్వకుండా వీళ్ళే ఉండేటట్టుగా అక్కడ దాన్ని ఎక్కువ పాడుతున్నట్టుగా చూపించి, ప్రభుత్వం ఎక్కువ ఆదాయం తీసుకొస్తున్నట్టుగా చూపించి, ఇక్కడ మటుకు 10 రూపాయల టికెట్ని 20 రూపాయలు చేయడం జరిగింది. అంటే అన్ని రకాలుగా కూడా అక్రమాలే. అంటే అది ఎవరికి ప్రజలకి మళ్ళీ ఆ ప్రయాణికులందరికీ కూడా అక్కడ భారం. 10 రూపాయల టికెట్ అక్కడ నిత్యం చిన్న పాలు అమ్ముకునే వాళ్ళు అవనివ్వండి, లేదంటే స్కూల్ పిల్లలు అవనివ్వండి, లేదంటే వైద్యం కోసం అవనివ్వండి, చాలామంది నిత్యం దాదాపు పర్ డే వచ్చేసి 10,000 మంది దాటుతూ ఉంటారు. అదేవిధంగా అంతర్వేది ఉత్సవాలు వచ్చినాయంటే లక్షలాది మంది దాటుతుంటారు. ఈస్ట్ వెస్ట్ ప్రయాణికులు ఇటు కృష్ణా జిల్లా నుంచి కూడా నరసాపురం నుంచి దాటుతూ ఉంటారు. సో ఇదంతా కూడా క్యాచ్ చేసుకుందాం అనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ రకంగా వాళ్ళే అంటే ఎవరిని రానివ్వకుండా వాళ్ళే ఉంటూ దీని మీద చేయడం జరిగింది. స్టార్టింగ్లో కోవిడ్ సమయంలో కూడా టెండర్లు కూడా పిలవనకుండా ప్రభుత్వం అంటే మండల పరిషత్తే నడిపించేటట్టుగా చేస్తూ, ఆ మండల పరిషత్ కూడా వీళ్ళ నాయకులు వైసీపీ నాయకులే అక్కడ వసూలు చేయటం, ఆ మండల పరిషత్కి ఒకటి వచ్చిన దాంట్లో రూపాయి వస్తే పావులా కట్టడం, 75 పైసలు వీళ్ళు జేబులో వేసుకోవటం. ఈ రకంగా 5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఒక సిస్టమ్ లేకుండా, ఒక డిసిప్లిన్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు పాటు చేశారు. అటు ఇటు రాకపోకలు కూడా అస్తవ్యస్తం చేశారు ఈ యొక్క వైసీపీ నాయకులు. సో అందులో భాగంగానే ఈ యొక్క పరిస్థితి లాస్ట్ 2 months కూడా అందులో డబ్బులు వసూలు చేయడం, మండల పరిషత్ కట్టకుండా ఈ యొక్క ప్రసాదరాజుకి ఎలక్షన్ ఖర్చుల నిమిత్తం నుండి ఇంకోటి నిమిత్తం నుండి ఈ రకంగా వాడటం ద్వారా ఒక అన్యాయంగా ఒక ఎంపీడీఓ బలైపోయినటువంటి పరిస్థితి అక్కడ మనకు వచ్చిందండి. అంటే టెండర్ సమయం అయిపోయిన తర్వాత కూడా కొత్త టెండర్లు పిలవనీయకుండా ప్రసాదరాజు అడ్డుకున్నాడు. కొత్త టెండర్ తన శిష్యుడికే కంటిన్యూ అయ్యేటట్టుగా. సో ఆ 2 నెలల పాటు పంటు నడిపింది, ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా అడ్డగోలుగా నడిపింది ప్రసాదరాజు శిష్యుడు. అలా నడిపిన డబ్బుల్లో 50 లక్షల రూపాయలు ప్రభుత్వానికి బకాయి ఉంది. ఆ బకాయి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి నేను కట్టాల్సి వస్తుందేమోనన్న భయం, లేకపోతే నేను కరప్షన్కి పాల్పడ్డానన్న నిందేస్తారేమోనన్న ఆందోళనతో ఇవాళ వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏదైతే టెండర్లు పిలవలేదు కాబట్టి అది డైలీ బేసిస్ మీద అతనికి అప్పచెప్పడం జరిగింది. ప్రసాదరాజు యొక్క రికమెండేషన్ తోటి, సిఇఓ ఒత్తిడితోటి, జాయింట్ యాక్షన్ కమిషన్ ఒత్తిడితోటి ఈ యొక్క ప్రసాదరాజు అనుచరుడికి మళ్ళీ అది అప్పచెప్పడం జరిగింది కంటిన్యూ చేయమని. డైలీ 1,05,000 రూపాయలు కట్టాలి అక్కడ ప్రభుత్వానికి, మండల పరిషత్తుకి. ఓకే. బట్ ఏ రోజు కూడా 1,05,000 కట్ల. పంటలు తిరుగుతున్నాయి, డైలీ కలెక్షన్ వస్తుంది, వసూలు చేసుకుంటున్నారు. వసూలు చేసుకుని ఇలాగా ఆయన అనుచరుడు రెడ్డప్ దవేజ్ ఆయన జేబులు వేసుకుంటున్నాడా, లేదంటే ప్రసాదరాజు ఎలక్షన్లో ఖర్చు పెట్టేశాడా? ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేను ప్రజాసేవకుని నేను తెగ ఖర్చు పెడుతున్నాను డబ్బులు అది ఎవరికి ఖర్చు పెడుతుంది? అసలు ఇక్కడ కట్టాల్సినట్లు కట్టకుండా నేను అక్కడ ప్రజాసేవ చేసి ఇక్కడ ప్రజాసేవ చేశానంటే ఎవరు చేశారు? మీరు సేవ చేశారు. మీరు ప్రసాదరాజుకి మీరు ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసుకుని ఆ ఎలక్షన్కి ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ ఖర్చు పెట్టకపోవడం వల్ల అంటే ఇది డైలీ బేసిస్ మీద కట్టాలా? ఒక 2 days కట్టకపోయినా 3 days కట్టకపోయినా మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, ఈ యొక్క ఎంపీడీఓ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా కడతాడులే, అంతకుముందు టెండర్ అదే 3 కోట్ల చిల్లర కట్టేశాడు కదా, ఇది కూడా అతనికి చిన్న అమౌంట్, కడతాడులే మీరు అలా ఊరుకోండి, పట్టించుకోకండి అని ఈ రకమైనటువంటి బెదిరింపులు. ఒక రకంగా ఎంపీడీఓ వెంకటరమణారావు ఆత్మహత్య వెనుక ప్రసాదరావు పాత్ర కూడా ఉంది. అంటే ప్రసాదరాజు ఒత్తిడి కావచ్చు, ప్రసాదరాజు బెదిరింపులు కావచ్చు. అది స్వయంగా ఒక సీనియర్ ఆఫీసర్, దాదాపు 60 years వచ్చినటువంటి ఆఫీసరు, ఆయన స్వయంగా మెన్షన్ చేయడం జరిగింది సూసైడ్ నోట్లో. అంటే ఎంత హెరాస్మెంట్ వాళ్ళు చేస్తే అతను ఆ పరిస్థితికి వెళ్తాడు. అంటే మీరు ఇప్పుడు ఏదైతే అతను లెటర్ రాసి ఎంపీడీఓ కనపడకుండా వెళ్ళిపోయారో, 2-3 రోజుల పాటు కృష్ణానది మొత్తం కూడా వెతుకుతూ ఉన్నారు, ఆ కాలువల్లో మొత్తం వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉన్న సందర్భంలో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అదే సమయంలో చంద్రబాబు గారితో కూడా ఫోన్లో మాట్లాడారు. అవునండి. మాట్లాడిన సందర్భంలో ప్రసాదరాజు వేధింపులు వెనకాల ఉన్నాయి, దీని మీద విచారణ జరపాలని ఈ జరిగిన ఇప్పుడు ఏదైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారో
అసలు తెర వెనక ఏం జరిగింది అనేది అదంతా చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేశారా మీరు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము అక్కడ లోకల్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మేము కలిసి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి మేము చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది ఆ యొక్క ఇష్యూ మీద. చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా అక్కడ జిల్లా కలెక్టర్ గారు, మా జిల్లా కలెక్టర్ గారు, మా వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారిని, మా ఆర్డీఓ గారు, అదేవిధంగా అక్కడ ఉయ్యూరు ఆర్డీఓ గారు, వీళ్ళందరినీ కూడా అక్కడ మేము ఉండగానే పంపించడం జరిగింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ గారు ఫ్యామిలీ మెంబర్స్ క్లియర్గా ఇప్పుడు ఏదైతే ఎంపీడీఓ గారు వైఫ్ ఎవరు ఉన్నారో ఆవిడ క్లియర్గా చెప్పారు. ఆయన వణుకుపోతూ ఉండేవారు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక. ఏంటంటే ప్రసాదరాజు దగ్గరికి వెళ్ళొచ్చాను, ఆయన సీరియస్ అయిపోతున్నాడు నా మీద, డబ్బులు ఏ సంగతి అంటే ఇస్తాడులే చేస్తాడులే అని చాలా చిరాగ్గా చెప్తున్నాడు ఆయన సమాధానం అని ఈ రకంగా టెన్షన్ పడిపోతూ మా దగ్గర చెప్పేవాడు ఆయన మా హస్బెండ్ అని చెప్పేసి స్వయంగా వైఫ్ చెప్పడం జరిగింది అక్కడ కుటుంబ సభ్యులు. సో ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టాం. అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన అసలు దీనికి గల కారణాలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ మేము ఖచ్చితంగా జరిపిస్తాము. ఖచ్చితంగా ఆ బాడీ దొరికే వరకు కూడా ఆయన మనిషి ట్రేస్ అవుట్ అయ్యే వరకు కూడా అన్ని రకాలుగా కూడా మేము టీమ్స్ని ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఏవైనప్పటికీ కూడా ఒక కుటుంబానికి ఎందుకంటే సిన్సియర్ కుటుంబం, సిన్సియర్ ఆఫీసర్ అయినా సో ఖచ్చితంగా కుటుంబానికి మేము అండదండలుగా ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క ఇన్సిడెంట్కి గల కారణాలు ఎంతటి వారైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆయన ఇమీడియట్గా టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇప్పటికే నిన్న ఎస్పీ గారు కూడా క్లియర్గా అనౌన్స్ చేశారు. ఆయన ఎప్పుడైతే బాడీ నిన్న దొరికింది దాదాపు 8 days ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ఆ బాడీని. 8th డేకి నిన్న ఆ బాడీ కూడా దొరికింది. అదేవిధంగా ఎస్పీ గారు కూడా దాని మీద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కేవలం ముదునూరు ప్రసాదరాజు యొక్క హెరాస్మెంటు, అదేవిధంగా ఆ పంటి ఎవరైతే ముదునూరు ప్రసాదరాజు శిష్యుడు ఎవరైతే ఉన్నారో రెడ్ ఆఫ్ ద వేజీ ఆ పంటి సంబంధించిన డబ్బులు కట్టపోవటం వల్లే ఈయన ఈ చర్య తీసుకున్నారు అనేది మాకు పూర్తి మా ఇన్వెస్టిగేషన్లో కూడా మాకు తేలిందని చెప్పేసి కూడా ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ కేసులో ప్రసాదరాజు ఇరుక్కునే అవకాశం ఉంటుందా? అంటే దీన్ని ఎవిడెన్స్ ప్రూవ్ చేయగలగాలి కదా. ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ వైఫ్ స్టేట్మెంట్ ఇస్తుంది, ఆయన లెటర్లో రాశాడు. సో ఈ నేపథ్యంలో ప్రసాదరాజు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉందంటారు? 100% ఆయనే బాధ్యులండి. ఇప్పుడు ఒక అధికారి ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ మాట ఎండు ఒక ఆయన రూల్స్ ప్రకారంగా వెళ్ళిపోయే మనిషి ఖచ్చితంగా ఆయన రూల్స్ ప్రకారంగా వెళ్ళిపోయినట్టు కంటే జరిగేది కాదు. బట్ ఈ యొక్క ప్రసాదరాజు అనే వ్యక్తి అతని మీద ప్రెషర్ చేసి ఆయన డ్యూటీని ఆయన చేసుకునివ్వకుండా చేయటం వల్ల ఆయన ఇవాళ డిఫాల్టర్ కింద వాళ్ళ సమాజంలో లేదంటే ఆయన ఏదైతే డిపార్ట్మెంట్లో ఆయన ఒక డిఫాల్టర్ కింద ఆయన అయ్యాడు బికాస్ ఆఫ్ ప్రసాదరాజు. సో అందు గురించి ఖచ్చితంగా 100% దీని అంతటికి కూడా కారణం ప్రసాదరాజు 100%. అదర్వైజ్ అతను ఖచ్చితంగా Day 2 or Day 3లోనే హ్యాండ్ ఓవర్ చేసుకునేవాడు ఆ యొక్క పంటిని. అటువంటిది వేళ ఈ రకంగా జరిగిందంటే ఖచ్చితంగా 100% నథింగ్ నో అదర్ దెన్ బట్ ప్రసాదరాజు దీనికి కారకుడండి. థ్యాంక్ యూ. ఇది టోటల్గా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు ఆత్మహత్య వెనుకున్న అసలు కారణాలు. అప్పుడు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేశారు ప్రసాదరాజు, నరసాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలోనే తన శిష్యుడికి ఈ నరసాపురం నుంచి సకినేటిపల్లి గోదావరి నదిని దాటి ఆ పంటు కాంట్రాక్ట్ విషయంలో శిష్యుడికి మెయిల్ చేసేందుకు అప్పటి ఎంపీడీఓ వెంకటరమణారావుపై ఒత్తిడి తీసుకొచ్చి అతను ప్రభుత్వానికి కట్టాల్సిన 50 లక్షల రూపాయలు ఎగ్గొట్టి తద్వారా వెంకటరమణారావే డబ్బులు కాజేశాడు అన్నట్టుగా, వెంకటరమణారావే ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది అన్నట్టుగా ఈ ఆందోళనలు, అటు ప్రసాదరాజు ఒత్తిడి, మధ్యలో రెడ్డప్ప వేధింపులు, వీటన్నిటి కారణంతో ఇప్పుడు ఒక సిన్సియర్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత 8 రోజులు దాదాపు గాలించిన తర్వాత ఆయన మృతదేహం కాలువలో దొరికింది. సో ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా ఉంది. మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడుతో పాటు అక్కడ లోకల్ వాళ్ళంతా ఇచ్చిన సమాచారం, ఫ్యామిలీ ఇచ్చిన సమాచారం, వీటన్నిటిని బేస్ చేసుకుని మాజీ ప్రభుత్వ విప్ ప్రసాదరాజుని విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టోటల్గా వెంకటరమణారావు ఆత్మహత్యకి మూల కారణం ప్రభుత్వ మాజీ విప్ ప్రసాదరాజు అనేది మాధవనాయుడు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. పోలీసులు కూడా అదే కోణంలో చేస్తూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్ కూడా. సో చూద్దాం ఈ కేసులో నిజంగా ఎంపీడీఓ వెంకటరమణారావుకి న్యాయం జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్వయంగా దీన్ని సీరియస్గా తీసుకుని విచారించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. మాధవనాయుడుతో కూడా ఫోన్లో మాట్లాడిన నేపథ్యంలో
ఏం జరగబోతుందో, ఆ కుటుంబానికి ఏ రకమైన న్యాయం జరగబోతుందో అన్నది చూడాల్సి ఉంటుంది.